కరీంనగర్ రాజకీయంలో కితకితలు మొదలయ్యాయి. మేయర్ సునీల్ రావు పార్టీ మారడంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయం హిటెక్కింది. ఇన్ని రోజులు చట్టపట్టాలు వేసుకుని తిరిగిన ఎమ్మెల్యే మేయర్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. రాజకీయ వైరం స్టార్ట్ అయ్యింది. బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు మేయర్ సునీల్ రావు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్లో జరిగే ప్రతి పనిలో గంగులకు వాటాలు వెళ్తుంటాయన్నారు. వాటా తీసుకోవడం తప్ప పనులు చేయడం ఆయనకు తెలియదన్నారు. గంగుల అవినీతి చిట్టా అంతా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు మేయర్ సునీల్ రావు. అవినీతిలో ఏ విధంగా చేసిండ్రు, దానిలో ఎవరి పాత్ర ఏమున్నది, దానిలో ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషుల పాత్ర ఏమున్నది, అవన్నీ మాట్లాడాల్సి వస్తాయి. నేను మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఉన్నటువంటి క్యారెక్టర్ అట్లాంటిది. డమ్మీ క్యాండిడేట్ పెట్టి రాజ్యం వేయాలని ప్రయత్నం చేసి ఎవరైనా బలమైన నేత అనుకుంటే వాళ్ళు భ్రమపడ్డట్టే. ఎప్పుడైనా మనం ప్రజలకు సేవ చేసి అనుకున్నాం, మనం ప్రజలకు పనిచేయడానికి ఉన్నాం. మనం ఏదో బలవంతులం అని చెప్పి విర్రవీగితే ఏదో ఉందని అహంకారంతో పోతే ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఏ విషయమైనా తట్టుకునే శక్తి భగవంతుని దయ వల్ల నాకు ఉన్నది. నేను ఎన్నో చూస్తున్నాను, రకరకాలుగా ఉన్నటువంటి చెంచగాలతోటి తాబేదాలతోటి పోస్టులు పెట్టించుకుంటూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ అదే కంటిన్యూ కనుక చేస్తే నేను కూడా నేను వేరే చెంచగాలతో వాళ్ళతో నేను మాట్లాడను. నేను డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. నేనే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం చేసినది ప్రతి విషయం చెప్తా. ఇక గంగుల కమలాకర్ కూడా మేయర్కు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. సునీల్ రావే అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. గత 5 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించాడు అన్నారు. అవినీతి చేశాడు కాబట్టే కేసులకు భయపడి బీజేపీలో చేరాడన్నారు ఎమ్మెల్యే గంగుల. నీకు నిజంగానే అనిపిస్తే 5 సంవత్సరాల నుంచి ఎందుకున్నావు నువ్వు? అప్పుడే పార్టీకి వెళ్ళి బీజేపీలో కలవచ్చు కదా. అప్పుడే ఈ పార్టీలో అవినీతి పార్టీ, అవినీతి మనిషి ఎమ్మెల్యే అని చెప్పినప్పుడు అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. రేపు ఎల్లుండి కంప్లీట్ అయ్యే దశ లోపల ఎందుకు పోవాల్సిన బాధ్యత వచ్చింది? ఈరోజు అవినీతికి అడ్రస్సు, బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా అడగండి, సునీల్ పేరు చెప్తారా లేదా? కాబట్టి నీ యొక్క తప్పులు కప్పిపుచ్చుకోవాలని మేము విమర్శించద్దు అనుకున్నాం, కానీ ఆయన విమర్శించారు కాబట్టి మేము కూడా ఘాటుగా ఉంటాం, చాలా స్ట్రాంగ్గా ఉంటాం, ఎక్కడికంటే అక్కడికి ఉంటాం. నీ అవినీతి బయటపడుతుందని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవనన్నా కేంద్ర ప్రభుత్వ చొరవ ఉంటే సేఫ్ గార్డ్ ఉండాలని చెప్పి ఆలోచనతో నువ్వు వెళ్ళినావు. ఎంపీ సైతం తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి తప్ప మరేమీ లేదన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో పయనిస్తోంది అన్నారు. ఏమైంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో? పూర్తి అవినీతి అక్రమాలకు ఒక అడ్డంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే. ఇలా మళ్ళీ ఉన్న మారిందంటే ఇప్పుడు ఇంకా పోయిన మీకలు పోయి పడ్డట్టయిపోయింది పరిస్థితి. ఇలా రోజుకో విషయాన్ని పైకి తీసుకొస్తూ ఇవాళ అర్థం పర్థం లేని విషయాన్ని బయట తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ గదే చేస్తున్నది. రేవంత్ రెడ్డికి గురువు ఇవ్వాలంటే కేసీఆర్ గురువు. కేసీఆర్ ఏం చేసినో సేమ్ అదే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నారు తప్ప. ఒక్క మేయర్ కండువా మార్చేస్తే కరీంనగర్ రాజకీయంలో కితకితలు మొదలైపోయాయి. నువ్వు అవినీతి చేశావంటే లేదు నువ్వే పెద్ద అవినీతిపరుడు అంటూ ఎమ్మెల్యే మేయర్ల మధ్య డైలాగ్ వారు మొదలైంది. సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ ఒకరినొకరు హెచ్చరించుకునే వరకు వెళ్ళింది.